Ali Imran. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. Ayat number 79. Ma kana li basharin an yu'tiyahu Allahul kitaba wal hukma wan nubuwah thumma yaqula lin-nasi كونوا عبادا لي من دون الله ولكن كونوا ربانيين بما كنتم تعلمون الكتاب وبما كنتم تدرسون. ఆయత్ నంబర్ 79. అల్లా ఏ మనిషికైనా గ్రంథాన్ని, వివేకాన్ని, ప్రవక్త పదవిని, నబూవతను ప్రసాదించిన మీదట కూడా మీరు అల్లాను వదిలిపెట్టి నాకు దాసులు కండి అని అతడు ప్రజలతో అనడం ఎంత మాత్రమూ తగదు. దానికి బదులు మీరంతా ప్రభువువారైపోండి అని అతడు అనాలి. ఎందుకంటే మీరు గ్రంథాన్ని నేర్పేవారవటం చేతను, గ్రంథాన్ని చదివేవారవటం చేతను మీరు మీ ప్రభువు రావటమే ధర్మం. ఈ వాక్యం క్రైస్తవులను ఉద్దేశించి చెప్పబడింది. ఎందుకంటే వారు యేసుక్రీస్తు అంటే ఈసా అలైహిస్సలాంను దైవంగా చేసుకున్నారు. మరి ఈసా అలైహిస్సలాము ఒక మానవ మాత్రుడే. కాకపోతే ఆయనకు దైవ గ్రంథం, వివేకంతో పాటు ప్రవక్త పదవి వసగబడింది. అటువంటి ప్రవక్త ఎవరు నిజదైవాన్ని వదిలిపెట్టి తన భక్తులుగా మారిపొమ్మని ఎన్నటికీ అనడు. మీరు మీ ప్రభు వారులను అవండి అని మాత్రమే అతను పిలుపు ఇస్తాడు. రబ్బానీ అంటే ప్రభు యొక్క మనిషి అని అర్థం. రబ్ అంటే ప్రభువు మరియు ఈ అంటే వాడు అనే రెండు పదాల సంయోగంతో రబ్బానీ ఏర్పడింది. ఫతహుల్ ఖదీర్ అంటే గ్రంథ జ్ఞానాన్ని గురించి ప్రజలకు బోధించేవారు అవడం చేత వారు చాలా త్వరగా ప్రభువును తెలుసుకోవాల్సింది, ప్రభువుతో ప్రత్యేక సంబంధం పెట్టుకోవాల్సింది. అలాగే గ్రంథం గురించి తెలిసిన వారు ఉన్నారు. జనులకు దివ్య ఖురాన్ ప్రబోధనలను వినిపించే శిక్షణ ఇవ్వడం అవసరం. తమను పూజించమని ప్రజలకు చెప్పే అధికారం దైవ ప్రవక్తలకే లేనప్పుడు మరొకరికి మాత్రం ఆ హక్కు, అధికారం ఎందుకు ప్రాప్తిస్తాయి? తఫ్సీర్ ఇబ్నే కసీర్. Ayat number 80. ولا يأمركم أن تتخذوا الملائكة والنبيين أربابا أيأمركم بالكفر بعد إذ أنتم مسلمون. ఆయత నంబరు 80. దూతలను, ప్రవక్తలను ప్రభువులుగా చేసుకోమని అతడు మీకు ఎన్నటికీ ఆదేశించలేడు. ఏమిటి, మీరు ముస్లింల అయిన మీదట కూడా అతడు మిమ్మల్ని అవిశ్వాసాన్ని పాల్పడమని ఆజ్ఞాపిస్తాడా? ఇది అసంభవం. అంటే ప్రవక్తలను కానీ, దైవదూతలను కానీ, మరెవరైనా కానీ దైవంగానో, దైవం యొక్క గుణాలు పుణుకుపుచ్చుకున్నవారనో నమ్మబలకడం కుఫ్రు అంటే అవిశ్వాసంతో కూడుకున్న పని. అటువంటప్పుడు మీరు ముస్లింలు అయిపోయిన మీదట ఒక ప్రవక్త అంతటి వాడు ఇలాంటి అవిశ్వాస పోవడం ఎలా పాల్పడతాడు? ఎందుకంటే సాటి లేని ప్రభు అయిన అల్లా వైపుకు ప్రజలను ఆహ్వానించడమే ప్రవక్త పనాయే. మరికొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతులు ఈ వచనం నేపథ్యం గురించి ఇలా అన్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు పాదాభివందనం సజ్దా చేసేందుకు అనుమతించమని కొంతమంది ముస్లింల అనుమతి కోరగా ఈ ఆయతు అవతరించింది. ఫతహుల్ ఖదీర్. మరికొంతమంది అభిప్రాయ ప్రకారం యూదులు, క్రైస్తవులు ఉభయులు కలిసి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఈ ఒక ప్రతిపాదన తీసుకువచ్చారు. క్రైస్తవులు యేసుక్రీస్తును ఆరాధించుతున్నట్లుగా మేము కూడా తమని ఆరాధించాలా అన్నది ఆ ప్రతిపాదన. దానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు. మనం అల్లాను వదిలి వేరొకరిని పూజించడమా? ఇలాంటి మాటల నుంచి నేను అల్లా శరణు వేడుతున్నాను. అల్లా నన్ను పంపించింది ఇలాంటి సందేశం ఇవ్వటానికి కాదు.
ఈ నేపథ్యంలో ఈ ఆయతు అవతరించింది. ఇబ్నే కసీర్ సీరత్ ఇబ్నే హిసామ్ ఆధారంగా. ఆయత్ నంబర్ 81. وَإِذْ أَخَذَ اللَّهُ مِيثَاقَ النَّبِيِّينَ لَمَا آتَيْتُكُم مِّن كِتَابٍ وَحِكْمَةٍ ثُمَّ جَاءَكُمْ رَسُولٌ مُصَدِّقٌ لِّمَا مَعَكُمْ لَتُؤْمِنُنَّ بِهِ وَلَتَنصُرُنَّهُ قَالَ أَأَقْرَرْتُمْ وَأَخَذْتُمْ عَلَى ذَلِكُمْ إِصْرِي قَالُوا أَقْرَرْنَا قَالَ فَاشْهَدُوا وَأَنَا مَعَكُم مِّنَ الشَّاهِدِينَ. ఆయత్ నంబర్ 81. అల్లాహ్ తన ప్రవక్తల నుండి వాగ్దానం తీసుకున్నప్పుడు, నేను మీకు గ్రంథాన్ని వివేకాన్ని వసగిన తరువాత మీ వద్ద ఉన్నదాన్ని సత్యమని ధృవీకరించే ప్రవక్త మీ వద్దకు వస్తే మీరు తప్పకుండా అతన్ని విశ్వసించాలి, అతనికి సహాయపడాలి అని చెప్పాడు. తరువాత ఆయన ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నారా, నేను మీపై మోపిన బాధ్యతను స్వీకరిస్తున్నారా అని ప్రశ్నించగా మేము ఒప్పుకుంటున్నాం అని అందరూ అన్నారు. మరైతే దీనికి మీరు సాక్షులుగా ఉండండి, మీతో పాటు నేను సాక్షిగా ఉంటాను అని అల్లాహ్ అన్నాడు. ఇది ప్రవక్తల నుండి అల్లాహ్ తీసుకున్న ప్రమాణం. 1. దీని ప్రకారం ఏ దైవ ప్రవక్త అయినా జీవించి ఉండగా మరో ప్రవక్త కూడా ప్రవింపజేయబడితే మునుపటి ప్రవక్త ఈ ప్రవక్తను విశ్వసించడం, ఇతనికి తోడ్పాటును అందించడం తప్పనిసరి. తన జీవిత కాలంలో ప్రవహించిన ప్రవక్తను విశ్వసించడం ఒక ప్రవక్తకే తప్పనిసరి అయినప్పుడు ఆయన అనుయాయులు కూడా ఆ ప్రవక్తను విశ్వసించడం ఇంకెంత అనివార్యమో ఆలోచించండి. 2. మరికొంతమంది విద్వాంసులు దీనికి వ్యాఖ్యానంగా ఇలా అన్నారు. ఈ ఆయతులో రసూలున్ ముసద్దికున్ అని సాధారణ నామం ప్రయోగించబడినప్పటికీ అది రసూల్ అనే ఒక ప్రత్యేక అర్థంలో ఉపయోగించబడింది. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధృవీకరణ గురించి ఇది సూచిస్తుంది. మునుపటి ప్రవక్తల హయాంలో గనక అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవహిస్తే వారంతా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసించి తమ సందేశ బాధ్యతను విరమించుకోవాలి. అయితే మొదటి అభిప్రాయంలో ఈ రెండవ అభిప్రాయం కూడా అంతర్లీనమై ఉంది. కనుక ఖురాన్ ఆయతుల్లో పదజాలం రీత్యా మొదటి భావమే ఎంతో సమంజసమైనది. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందజేసిన జ్యోతిర్మయమైన సందేశం తరువాత మరో జ్యోతి వెలిగించవలసిన అవసరం లేదు. హదీసులో ఇలా ఉంది. ఒకసారి హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు తౌరాత్ గ్రంథంలోని పుటలను చదువుతుండడం చూసి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముఖార విందం ఆగ్రహంతో కందిపోయింది. ఆ సందర్భంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు. ఎవరి చేతిలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణం ఉందో ఆ శక్తిమంతుని సాక్షిగా చెప్తున్నాను, ఒకవేళ మూసా అలైహిస్సలాం గారే బ్రతికి వచ్చినా మీరు నన్ను వదిలి ఆయన వెంట వెళితే మీరు అపమార్గం పాలవుతారు. ముస్నద్ అహ్మద్ ఇబ్నే కసీర్ ఆధారంగా. మొత్తం మీద అవగతమయ్యేది ఏమిటంటే ప్రళయదినం వరకు మరే ప్రవక్త రాబోడు. కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తను విశ్వసించడం తప్పనిసరి. ఆయన్ని సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరించినప్పుడే సాఫల్యం సిద్ధిస్తుంది. అంతేగాని ఏ ఇమామునో ఏ పీరునో ఏ గురువునో గుడ్డిగా అనుసరించడం వల్ల వారి చేతుల మీద బైత్ అంటే ప్రమాణం చేయడం వల్ల కాదు. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత ప్రవక్తల అధికారమే చెల్లనప్పుడు జనసామాన్యాన్ని తమ విధేయులుగా మార్చుకునే హక్కు ఇతరులకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇస్రున్ అంటే ప్రమాణం, బాధ్యత అని అర్థం.